హైతనగర్ బస్ డిపో ముందు ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ సమ్మెలో భాగంగా 3వ రోజు ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా హైతనగర్ 1-2 డిపోల ముందు బీజేపీ మాజీ ఎంపీ బూర నర్సయ్య ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ బూర నర్సయ్య మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లకు బీజేపీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ కార్మికుల కృషి మరువలేనిదని, వారి రథచక్రాలపైనే ఉద్యమం సాగిందని వారు గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 5 హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మృతి చెందిన కార్మికుడు శంకర్ గౌడ్ కుటుంబానికి బీజేపీ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేందర్ రెడ్డికి మెరుగైన వైద్య సేవ అందించాలని కోరారు. మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు తక్షణ సహాయంగా 1 కోటి రూపాయలు అందజేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా మొండి వైఖరి వీడి కార్మికులతో చర్చలు జరపాలని, వారి సమస్యలను పరిష్కరించని పక్షంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నేతలు హెచ్చరించారు. కార్మికుల పట్ల ప్రభుత్వం కర్కశంగా వ్యవహరించడం సరికాదని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలు, ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలు, నాయకులు కార్యకర్తలు మా ఆర్టీసీ సమ్మెకు సంఘీభావంగా మరియు మా బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున నేను పార్టీ తరఫున మన పెద్దలందరూ వచ్చారు. సంఘీభావం తెలిపినందుకు వాళ్ళకు పోలీసుల మొండి వైఖరి
బీజేపీ తరఫున తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సంఘీభావంగా ఈరోజు హైతనగర్ డిపోలో రావటం జరిగింది. అతి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఈ యొక్క ఆర్టీసీ జగన్నాథ రథచక్రాల మీద నడిచింది. అయితే ఈరోజు వారేమి గొంతమ్మ కార్మికులు కావట్లేదు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి 5 హామీలు ఏదైతే ఉందో ప్రభుత్వంలో విలీనం లేదా పిఆర్సి లేదా యూనియన్ పునరుద్ధీకరణ వీటి గురించే ప్లస్ వాళ్ళ డబ్బులు ఆర్టీసీ కోఆపరేటివ్ సొసైటీ డబ్బులు 1000 కోట్లు వాళ్ళ కష్టార్జితాన్ని వాళ్ళు బ్యాంకులో పెట్టుకుంటే ఈ యొక్క ప్రభుత్వం తీసుకుంది, దాన్ని వాపసు ఇవ్వాలి, కార్మికులు ఇవ్వాలని చేస్తున్నారు. ఈరోజు అప్పుడు గతంలో దాదాపు 5 మంది చనిపోయారు, 25 మంది మన హార్ట్ అటాక్ తో చనిపోయారు. ఈరోజు శంకర్ గౌడ్ ఇంకో నరేందర్ రెడ్డి హాస్పిటలైజేషన్ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు గద్దెనెక్కిందే ఈ యొక్క హామీలతోని, గద్దెనెక్కిందే హామీలతోని వెంటనే స్పందించి కనీసం ఈ యొక్క ఆర్టీసీ కార్మికులు, ఉద్యమకారులు, ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు కనికరించి వీళ్ళ మీద కర్కశంతో ఉక్కుపాదం పోయకుండా పిలిచి మాట్లాడి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే బీజేపీ చేస్తుందని హెచ్చరిస్తుంది. శంకర్ గౌడ్ కుటుంబానికి మరియు హాస్పిటలైజ్డ్ నరేందర్ రెడ్డి కుటుంబానికి సంతాపం తెలుపుతూ నరేందర్ రెడ్డి గారికి మంచి చికిత్స అందించాలి. వెంటనే ఈ కుటుంబానికి, శంకర్ గౌడ్ కుటుంబానికి తక్షణ సహాయంగా మినిమం 1 కోటి రూపాయలు టెంపరీ తక్షణ సహాయం అందజేసి తదుపరి వారికి కుటుంబాన్ని ఆదుకోవాలని మేము బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.